జగిత్యాల పట్టణంలోని 20 వార్డులో 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, డి ఆనంద్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, గోలి శ్రీనివాస్, అడవాల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు అనుమల కృష్ణహరి, శ్రీలత, రామ్మోహన్ రావు, జుమ్మర్తి రాజకుమార్, మహేందర్, మున్సిపల్ సిబ్బంది, పట్టణ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యావర్ రోడ్లు ప్రభుత్వ స్థలంలో 900 మీటర్ల మేర భవిష్యత్ తరాల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, పట్టణాభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని, అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు. పర్యావరణం పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నీటికి అడగలు స్టార్ట్ చేయమని చెప్పి యాడ్ చేసిందని చెప్పు. మొన్న ఏడైంది మన ఇదే డేట్స్ దల్లా హరిగుల శాంక్షన్ అయ్యా సార్. అది వార్డ్ నెంబర్ 8 మమ్మల్ని పెట్టేసి ఇప్పుడు ఈ బ్యాగేజ్ మొత్తంగా తక్కువ లేడీస్ వాడిరా లేడీస్ వాడి తీసుకోరా నేను చెప్తాను. డి గారికి, ఏ గారికి, మిగతా సిబ్బందికి, మా మెప్మాకు సంబంధించిన ఎండగొడుతుంది మెప్మాకు సంబంధించిన సోదరి మనులకు, గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ భూషణమన్నకు, మాజీ కౌన్సిలర్లు, ఇరవై వార్డుకు స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వార్డుకు 20 లక్షలతో 2 డ్రైనేజీలు మార్కండేయ గుడి ముందర ఇటుపక్క అటుపక్క 2 డ్రైనేజీ పెట్టడం జరిగింది. డ్రైనేజీ కమ్ స్లాబులు కూడా ఎవరు ఇబ్బంది పడద్దు, ఎందుకంటే అదే స్లాబ్లు వస్తాయి కావచ్చు, మళ్ళీ గద్దెలు కట్టుకోవచ్చు. సేమ్ మూడు లెవెల్నే మూడు వస్తుంది, కొద్దిగా పెద్ద మూడు వస్తుంది, దాని మీద స్లాబ్ వస్తుంది కాబట్టి మళ్ళీ సేమ్ ఐసీజీ మీకు ఉంటుంది. ఎవరు బాధపడద్దు, గద్దెలు పోతున్నాయి అని చెప్పి అనుకోవద్దు, ఎందుకంటే మనకే రాను రోజులలో మంచిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కొంచెం ఓపిక ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే స్థానికంగా మనకు సంజయ్ కుమార్ గారు వారు అడగంగానే మనకి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్ కావాలని చెప్పి సార్ కావాలంటే మనకి ఈ లైన్ మొత్తం మంచిగా అవుతుంది కాబట్టి ఆడికి లేడికి సీసీ రోడ్ మంచిగా ఉంటుందని చెప్పి అనగానే అది కూడా సీసీ రోడ్ కూడా త్వరలో అవుతుంది. ఎందుకంటే మన వార్డులో ప్రధాన సమస్య ఈ యొక్క పెద్ద మోరి, దాని నుంచి వచ్చేటువంటి మురుగునీరు, అది మనందరికీ తెలుసు. దానిలో భాగంగా ఇవాళ అంగడి బజార్ నుంచి అంటే మార్కండేయ గుడి కమాన్ నుంచి ఈ మనం ఉన్న చోటు వరకు కూడా అటు ఇటు 2 వైపులా డ్రైనేజ్, అట్లాగే దానికి పైన స్లాబ్లు కూడా వేయడంతో కొంతవరకు మనకు ఆ సమస్య తగ్గుతుంది.
దాన్ని గమనించి ఖచ్చితంగా ఇదే పెడదామని చెప్పేసి సార్ పట్టుబట్టి రావడం జరిగింది. అట్లాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక అన్ని సమస్యల్లో ప్రధాన సమస్య మనకు ఉన్నటువంటి ఒక ఈ యొక్క రోడ్డు, ఈ రోడ్డు కూడా సార్ త్వరలోనే పెడతానని చెప్పి మనందరికీ మాట ఇవ్వడం నిజంగా కూడా మన యొక్క అదృష్టం. అట్లాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక అన్ని సమస్యలపైన కూడా పూర్తి అవగాహనతో ఇందాక మన కౌన్సిలర్ గారు అన్నారు యావర్ రోడ్డుకి ఒక మోరీ శాంక్షన్ చేయమని చెప్పి. అయితే యావర్ రోడ్డు విస్తరణ ఉంది కాబట్టి మాత్రమే దాన్ని కొంతవరకు డిలే అయింది తప్ప సార్ దృష్టిలో ఉంది అది కూడా. 20వ వార్డులో మోరీ మరియు దానిపైన స్లాబ్ భూమి పూజ కార్యక్రమం 20 లక్షలతోటి, అట్లనే ప్రధానమైన రోడ్లకు కూడా మోర్లు లేవు, డ్రైన్లు లేవు. దాంట్లో భాగంగా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, బస్ డిపో, పోలీస్ క్వార్టర్లు, ఎస్పీ ఆఫీసు, పెద్ద పెద్ద వాటిని జడ్జి క్వార్టర్ అంతా కూడా మోర్ లేదు. 1 కోటి రూపాయలతో అక్కడ మోరి, 1 కోటి రూపాయలతోటి 20 లక్షలతోటి ఇక్కడ భూమి పూజ చేస్తున్న సందర్భంలో మరి ఇంతకుముందే క్లుప్తంగా చెప్పినట్టు మార్కండేయ గుడి దగ్గరికి వెళ్ళి కూడా మోడి సక్కా లేదు. మొన్న కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్టకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ ధర్మకర్తలు కావచ్చు, పద్మశాలి సంఘ నాయకులు మా జిఆర్ గారు, ప్రభాకర్ గారు, అట్లనే స్వామి కృష్ణగారి గారు న్యాయవాది, మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాడు, మా నాన్నగారికి చాలా ప్రీతిపాత్రులు, అట్లనే మహేంద్రనాథ్ గారు మున్సిపల్ అడ్వకేట్, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం. మీరు కూడా గతంలో ఇక్కడికి వచ్చి ఆ మోర్లలో నీళ్ళు వస్తుంటే ఆగిపోయిన సందర్భంలో చూసి సాఫ్ చేయించడం, అప్పుడున్న కమిషనర్ కళ్ళలో కూడా నీళ్లు పెట్టుకున్న విషయం మనం చూసినాం. అంటే ఒక నాయకుడైనా ఒక అధికారి అయినా కానీ ప్రజల కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలనే భావన ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు గెలిపించిన మీ సంజయ్ అన్న, మీ తమ్ముడు, మీ మిత్రుడు, మీ కుటుంబ సభ్యుడు ఇవాళ యావర్ రోడ్ గురించి ప్రతి వాళ్ళు మాట్లాడతారు. యావర్ రోడ్ అంటే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానిక, మరి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానిక ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో అక్కడ ఫైర్ స్టేషన్, పార్కు, టౌన్ హాల్, మన యావర్ రోడ్ దగ్గరనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది, కొద్దిగా కిందికి పోతే తహసీల్ ఆఫీస్ ఉంటుంది, కోర్టు ఉంటుంది, దవాఖానా, స్కూలు, మహిళా డిగ్రీ కాలేజ్, ఇవన్నీ చోట్ల కూడా రోడ్ పెద్దగా చేయడమే కాదు పెద్ద మోరి బ్రహ్మాండంగా దాని మీద రాయేసి కట్టించి బ్రహ్మాండంగా స్లాబ్ వేసి కట్టాం. ఎట్లా అంటే రేపటి నాడు ఏదైనా కరెంటు లైన్ ఏదైనా కావాలంటే కూడా కేబుల్ వేసే విధంగా టెక్నాలజీ చేసినాం. మళ్ళీ మీదికెళ్ళి బయలురావు అంటే ఒక ముందు చూపుతోటి, అదేదో 10 గజాలు కట్టి చెప్పుకుంటున్నాను కాదు, 993 మీటర్లు కట్టించినామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇలా యావర్ రోడ్లో మోరి కావాలంటారు, కరెక్ట్, అది వాస్తవం, నా కళ్ళారా కనబడుతుంది. అది ఎప్పుడైతే ఒక్కసారి నన్ను గెలిపించింది, 2 ఏళ్ళు కరోనా వచ్చింది, గెలిచిన తెల్లారి ప్రభుత్వం మారింది, మళ్ళా ముఖ్యమంత్రి గారితో కలిసి వారే మున్సిపల్ శాఖ మంత్రి, మరి మంచి పరిచయాలు వేసుకొని నిధులు తెద్దామని పోతే ఇక నన్ను ఎన్ని మాటలు అన్నారో మీరు చూస్తున్నారు. అంటే అనేది నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యుల కోసం, నా పట్టణం కోసం నేను పనిచేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా వేదిక మీద కలిసాను. అందరు టీవీలలో చూసి సారచి నేను మాట్లాడించాను కదా, ఎందుకంటే నేను మీద వాడు ఉరక. సో ఈ రకంగా అక్కడ గౌరవంగా ఉంటూ జగిత్యాల పట్టణానికి నిధులు తీసుకొస్తారు. మన అంతకుముందు కూడా కాంప్లెక్స్ అయింది, అప్పుడే కట్టాల్సింది లేదని చెప్పి అంటున్నాడు. కానీ మీరు గెలిపించిన సాయాన్న ఉన్నన్ని రోజులలో కొద్ది సమయంలో నాకు పెద్ద అవకాశం రాలే, నీకు ఫస్ట్ టైం ఓడైపోతుంది, అయినా కానీ అప్పుడు నిధులు తీసుకొచ్చినాం, అప్పుడున్న నాయకులతోటి ఒప్పించి మెప్పించి చేసి అంత మంచిగా చేసినాం. కాబట్టి విశ్వాసం ఉంచండి, తప్పకుండా ఈ 3 ఏళ్లలో అత్యధిక నిధులు తీసుకొచ్చి యావర్ రోడ్డును వెడల్పియడం కాదు, డ్రైన్ రోడ్డు, కరెంట్ స్తంభాలు చేస్తాం. మరి దాంతో పాటుగా మరి మార్కెట్ మందిరం నుంచి ఇప్పుడే జ్ఞాపకం చేసి వస్తాం, మంచిగా డ్రైన్ కడదాం, స్లాబ్ వేద్దాం. మీరు చూస్తున్నారు నాణ్యత, రోడ్లు వేసిన దాంట్లో కూడా నాణ్యతతో వేసే పని చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్తుంటా, నా కుటుంబంలో నా తర్వాత జైత్యాలు ఉండేటోళ్ళే లేరు, ఆ ఉన్న ఇల్లు జాగాలు ఎప్పుడు అమ్ముకుంటారో ఏందో తర్వాత నా బిడ్డ వినరా ఆ సంగతి. ఇట్లాంటి కృష్ణారావు గారు లాంటి వాళ్ళకో మహేంద్ర లాంటికి పెద్దలకు తెలుసు. కాబట్టి ఒక తరం గురించి ఆలోచించాలి, ముందు తరం గురించి ఆలోచించాలి, ముందటి ఎలక్షన్ గురించి కాదంటే నా మీద ఇవాళ ఫోన్లో ఎటువంటి తర పెడతారు కదా, నా మీద వంకర టొక్కర పెడతారు పడడం, ఓడిపోయే వాళ్ళు అంతే ఉంటుంది కదా.
ఖచ్చితంగా ముందు తరం గురించి ఆలోచించాలి. సంజయ్ కుమార్ కూడా ముందు తరం గురించి ఆలోచించాలి. పనిచేసే అధికారి కూడా ఉన్నన్ని రోజులలో ఒక మంచి పునాది వేసుకోవాలి. అది మా వార్డ్ ఆఫీసరే కావచ్చు, మా వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఏఈ కావచ్చు, మా కమిషనర్ కావచ్చు. అట్లనే కౌన్సిలర్ పదవి ఎన్ని ఉంటుందో 5 ఏళ్ళకి ఒకసారి పరీక్ష రాయాలి. మాది ఏముండదు, మళ్ళా చూడే సరిగ్గా అయితే పాస్ చేస్తారు, లేకపోతే ఫెయిల్ చేస్తారు. పోయినసారి జనంత మంచిగా చేసినా మీరు నన్ను పాస్ చేసారు. పాస్ చేశాక ప్రభుత్వం మారింది, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. మా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా గొప్పగా సహకరిస్తున్నారు. కానీ ఈ ఇయ్యాల మీడియా అనేది ఎవరి చేత పడితే మంచిట్లేదు, సెల్ ఫోన్ చేతులు ఉంటే దానికి కాబట్టి వాళ్ళ దయామాల ప్రాప్తం అని మీ అందరికి కూడా తెలిసిన పుస్తకం లెక్క తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. నాకు కూడా ఉన్నది యావర్ రోడ్డులో డ్రైన్ చేయాలని ప్రజల ఆశీర్వాదంతో చేస్తాను. నిరంతరం ప్రజల అండతోటి, అధికారుల సహకారంతో, మా మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న మా మీడియా మిత్రులే కావచ్చు, సోషల్ మీడియా మిత్రులే కావచ్చు, అందరి సహకారంతో తప్పకుండా ఇంకా అభివృద్ధి చేద్దాం. యావర్ రోడ్లో 993 మీటర్లు చేస్తాం. నేను మీకు తెలియజేస్తున్నా, పాతవి కొత్తవి అప్పుడు ఒక 270 మన ఖైదా మీద ఉన్నాయి. అందులో 20 ఆల్రెడీ కులగొట్టి కొత్త కట్టుకుంటాం. అంటే 250, 200 ఉంటాయి. అవన్నిటి కూడా మనం తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చేసి 993 మీటర్లు పోగా మనకు అంత కొడితే మళ్ళొక 2000 మీటర్లు ఉంటుంది కావచ్చు. 2000 అంటే 2 కిలోమీటర్లు ఉంటుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ మొత్తం తీసేసి తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మార్కండేయుని ఆశీస్సులతోటి నాకు ఇవన్నీ జరగాలి, మంచి సక్రమంగా జరగాలి, అందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.